మరి ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వ పనితీరు పథకాల విషయంలో గాని ఎలా ఉందంటారు? ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది కానండి, ఇప్పుడు మరి చదువుకునే పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి మరి అమ్మఒడి అనేది ఒక వరం లాంటిది. మరి ఆ వరాన్ని వాళ్ళకి లేకుండా చేశారు. ఇప్పుడు అందరి దగ్గర కూడా డబ్బులు కట్టాలంటే డబ్బులు ఉండవు కదండి. మరి అమ్మఒడి కనీసం దాన్ని అమలు చేస్తే ఆ పేద ప్రజలు కొద్దిగా పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటా కొద్దిగా మనకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మా ఆలోచన అండి. మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మఒడి కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే డ్వాక్రా మహిళలకి తీరని అన్యాయం చేశారు. మీరు ఫ్రీ బస్సులు పెట్టక్కర్లేదు. ఆ డ్వాక్రా మహిళలకి ఎంతో కొంత న్యాయం చేస్తే ఆ మహిళలకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. ఈ విధంగా ఉందండి ప్రస్తుత పరిస్థితి. మీరు ఏమీ ఇవ్వక్కర్లా, అమ్మఒడి ఈ పిల్లలకి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలండి. జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటుంది కూటమి ప్రభుత్వం. అది పెట్టేదాకా మనం చెప్పలేమండి. పెడతాం 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 అంటున్నారు. ఏ రోజు ఆకలి ఆ రోజే. మీరు పెట్టేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు? పెడతాం పెడతాం అంటే ఎప్పుడు పెడతారు? మీరు వచ్చి ఇప్పటికి 14 నెలలు 16 నెలలు అయింది. మీరు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు ఇస్తారు? మీరు ఏం వాగ్దానాలు చేసి వచ్చారు? మీరు ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు? మాట్లాడితే వైన్స్ తెరవడం, పొద్దున్నే సాయంత్రం దాకా వైన్స్ వాళ్ళు తాగడం తోలడం, ఇదే పని అయిపోతుంది. ఈ సంపాదించిందంతా ఆ వైన్స్ కాడ అయిపోతుంది. వాళ్ళేమో ఆడవాళ్ళు నానా బాధలు పడుతున్నారు. ఆడవాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. ఈ కష్టపడిన కష్టమంతా ఆ వైన్స్ కాడ కడుతున్నాడు వాడు. ఈ విధంగా ఉందండి ప్రభుత్వం పనితీరు. ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. ఇంకా టైం ఏముందండి, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. మిగిలిన 4 సంవత్సరాలు కూడా అలాగే కరిగిపోద్ది. వాళ్ళు కట్టేది ఎప్పుడు? ఏదో కడతామంటున్నారు. ఎప్పుడు కడతారు? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే మనకి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పడుతుంది. వాడు పెద్ద దాన్ని అంతా డెవలప్ చేస్తాను ఎప్పుడు చేస్తాడు? అది అవ్వడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళ సాధ్యమయ్యేదేనా? వాళ్ళ సూట్ కేసులు వాళ్ళు నింపుకుంటున్నారు. వెనకాల ఉండేవాళ్ళు అందరూ కూడాను, వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు. ప్రతి చోట షాపులు ఏంటి కానీ వాళ్ళ హవా సాగించుకుంటున్నారు. బిషన్ రోడ్ ఏంటి కానీ వాళ్ళ హవా, వాళ్ళు కడుపు నింపుకుంటాం, వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు దోసుకోవడమే సరిపోతుందండి. ఈ సపరేట్గా మనం చెప్పాల్సింది ఏం లేదు, ప్రజలందరికీ తెలిసిందే. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో? బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని మంది ఇస్తాను కదా, ఏట ఆపలేదు కదా, మొత్తం అందిపోయి అందరు కొన్ని చెప్పినవన్నీ అందిపోయి బ్రహ్మాండంగా ఉంది. రామరాజ్యంలాగా ఉంది. చంద్రబాబు నాయుడే మజాక, అన్ని మాట తప్పడు కదా, అన్నీ నిజమే మాట్లాడతాడు. అబద్ధాలంటే రావు. అంత నాయకుడు ఎక్కడ దొరుకుతాడు? మనకు అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడైనా? దేశం మొత్తం మీద ఉన్నాడా ఇలాంటి నాయకుడు? అది చెప్పిన మాట వెనకదులే అన్నీ ఎండిపోవడమే, ఒకటి ఆపలేదు అసలు. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అంటే. అన్నీ మొత్తం అతను ఏడు చెప్పాడు, అన్నీ అందిపోయినాయి. నాకు అందరికి అందేయలేదు తెలియదు కానీ మరి కొంతమంది ప్రజలకేమి పథకాలు ఏమి రావు. ఏమో మరి నాకు మటుకు ఇంటికి వచ్చేస్తాను నేను. అన్నీ ఇంటికే డోర్ డెలివరీ చేసేస్తాను పథకాలు. మరి మా ఇంటికి వస్తాను, అందరికి వస్తానే రాదు తెలియదు. మరి ఇప్పుడు వరకు ఏమేమి వచ్చినాయి? అన్నీ అతను ఏం చెప్తే అన్నీ తిరగలేదు. మరి ఏం చెప్తారు దీని గురించి? ఎలా ఉందంటారు 3 రోజులు? బాగానే ఉంది. కార్యకర్తల గురించి కూడా బాగానే ప్రస్పందన వస్తుంది. అందరూ బాగానే ప్రతిపక్షాన్ని తిడతాం కాకుండా వాళ్ళ విధానాల గురించి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది ప్రస్తుతం. లోకేష్ కూడా పట్టాభిషేకం చేస్తారు ఏదో అంటున్నారు. ఇవాళ చేస్తారేమో బహుశా పార్టీ దీని కింద అధ్యక్షుడి కింద, మరి తెలియదు. ఇంకా కార్యకర్తలకి ప్రాధాన్యత ఈసారి బాగా ఇస్తున్నారు కార్యకర్తలకి. ఒకప్పుడు విస్మరించారు కొంత. అప్పుడు ఏంటంటే కేవలం ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కార్యకర్తలు అన్యాయం చేసి పట్టించుకోవాలి లాస్ట్ టైం, అందుకనే దెబ్బ కొట్టింది. ఈసారి మొదటి నుంచే కార్యకర్తల మీద దృష్టి పెడుతున్నారు. బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు గురించి అక్కడ జరపడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది నిజమైన సత్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఆల్రెడీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేస్తున్నారు. ఇంకే అమలు చేస్తారు కొంత టైం. ఇప్పుడు ఆయన పథకాలు ఎప్పుడు పెట్టారు? అమ్మడు రాగానే పెట్టారు. 8 నెలలు 9 నెలల తర్వాత పెట్టాడు ఆయన. వెంటనే వచ్చిన నెలలో నుంచి పథకాలు అమలు చేయలేదుగా. నువ్వంతా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసావు. అవన్నీ ఒక్కొక్కటి జాల్లో పెట్టుకోవాలి, చూసుకోవాలి. ప్రయారిటీ ప్రకారం ఇచ్చుకుంటూ వస్తారు. కాకపోతే మా ఉద్దేశం ప్రకారం మటుకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మటుకు అది మటుకు వేస్ట్ పథకం, అది మటుకు దండగా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికీ వికలాంగులు పాసులు ఉన్నాయి, ఉద్యోగస్తులకు వనితా పాసులు ఉన్నాయి, స్టూడెంట్ పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి అనటంలో అర్థం లేదు కదా. అది అనవసరం. చేసి వచ్చినా కానీ అది భారం, అనవసరంగా భారం. ఇప్పుడు అది ఇవ్వకపోయినా కూడా ఆమె ఒకవేళ గెలిచేవాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవారు. అనవసరంగా అది వేస్టే.
మిగతా అన్ని వికలాంగుల పథకాలు ఓకే, ఇవన్నీ ఏ ప్రభుత్వం ఇచ్చేది కాబట్టి అవి జరుగుతూ ఉంటాయి. కానీ సార్ ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం పనితీరు, పథకాలు ఇస్తుంది కానీ ఎలా ఉందండి? పథకాల అలా యావరేజ్ ఉంది, ఇస్తామంటున్నారు. కొన్ని అంటే రైతు భరోసా కూడా ఇంకా ఇవ్వలేదని చూస్తున్నారు ప్రజలు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మహానాడులో సభలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా ఆయన స్పందిస్తూ ప్రజాప్రతినిధులతో కడపలో మహానాడు పెట్టుకోవడం సత్తా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సత్తా అతను అంటే అతను డైరెక్ట్ అతను ప్రజలకు వచ్చేటట్లు చేశారు. ప్రజెంట్ ఇతను అయితే చేస్తామంటున్నారు, చేయలేదు. ఇచ్చిన పథకాన్ని వాటికి ఇంప్లిమెంట్ చేయలేదు, ఏంటి ఇచ్చిన పథకాలు ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి కూడా జగన్ గారు అంటున్నారు. అంటే కొన్ని అవ్వలేదు, అన్ని సగం లావ్ అయ్యాయి. 60% అయ్యింది, 40% కావాలి. వైసీపీ వాళ్ళ మీద అన్యాయ కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలతో జైల్లో వేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి మాకంత అవగాహన ఉండదు, అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అది ప్రతి ఉంటుంది కదా రాజకీయాల్లో, ప్రతిదీ ఆడదు ఇది ఉంటుంది. ఫ్రీ బస్సులు అయ్యి అమ్మఒడేది ఏమి పథకాలు అన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పారు, చక్కగా ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. ఒక్కటి రాలేదు. ఏం జరిగింది? ఒక్క నా 3,000 4,000 తప్ప ఇంకేమి చేసినట్టు కనపడట్లా. ఎక్కడ వస్తున్నాయి? కాదు, జూన్ 12న అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ఎప్పుడు 3/12? వచ్చే నెల జూన్ 12న. ఎవరు సార్? ఎప్పుడు ఈయన ఇప్పుడు పోయిన మేలో వచ్చారు, జూన్లో వస్తే స్కూల్కి వచ్చేది కదా. అదేది ఆ స్కూల్కి? ఏది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఏది భలే వాళ్ళు సార్. ఏ గ్యాస్ సిలిండర్లు అయ్యి ఎక్కడున్నాయి గ్యాస్ సిలిండర్లు? ఆడపిల్లలకి 1,500 రూపాయలు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలందరికీ 1,500 అన్నాడు. ఎక్కడ 1,500? ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఎప్పటికి ఇస్తాడు? ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ కొత్త ఎలక్షన్లు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు వచ్చే ముందు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? ఏమో సార్, ఏ రాజకీయ నాయకులు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి పట్టించుకునే అంత పరిస్థితి వాళ్ళకి లేదు సార్. వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు డెవలప్మెంట్ గురించి చూసుకుంటున్నారు కానీ ఎక్కడ డెవలప్ చేయట్లేదు దేశాన్ని. కాదు కడపలో జరుగుతున్న మహానాడు సభల పైన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో స్పందించారు. ఏమని? అయితే అది అక్కడ జరుగుతుంది సత్తా కాదు, ఇచ్చిన పథకాలు అమలు చేస్తే అది నిజమైన సత్తా అని కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఎలా చూడొచ్చు? అదే ఆయన చెప్పింది కూడా కరెక్టేగా. పథకాలు చేయట్లేదుగా. ఆయన చేశాడు, వీళ్ళు చేయట్లా. ఆయన చేశాడుగా ప్రతి, ఈయన ఏది చేయట్లేదుగా. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో కూడా రైతు రుణమాఫీ అన్నాడు. ఎంతవరకు ఇచ్చాడు? అందరికి ఇవ్వలేదుగా. ఏదో 50,000 వాళ్ళు అన్నాడు, 10,000 వాళ్ళు అన్నాడు, 20,000 అన్నాడు. అప్పుడు ఇవ్వలేదుగా. అప్పుడు గెలిచాడు, ఇవ్వలా. ఇప్పుడు గెలిచాడు, ఇవ్వలా. అంతే. ఈయనంతా ప్రతిదీ నేను ఇస్తాను అంటాడు, ఏది ఇవ్వట్లా. మరి ఎప్పటికి ఇస్తాడో, ఎప్పుడు జనానికి వస్తుందో ఏమో అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ పోయినట్టేగా. ఒకవేళ ఇచ్చినా ఇక్కడి నుంచి ఇచ్చినా 4 ఏళ్ళు అవుతుంది తప్ప మా 5 ఏడు అవ్వదుగా. 5 ఏళ్ళు పరిపాలించి మరి అకాడమిక్ ఇయర్కి ఇవ్వాలిగా. మన జూన్కి ఎలక్షన్లు గెలిచిన తర్వాత వాళ్ళు మేలో ఎక్కారు కదా, జూన్లోనో జూలైలోనో ఇస్తే స్కూల్కి సరిపోయేదిగా.